నమస్తే వెల్కమ్ టు టీవీ 15 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జేపీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సయోధ్య చేసుకోవాలి. శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ పేస్ పదునుకు భారత్ తడబాటు. కలిసొచ్చిన పిచ్ పై నిప్పులు చెరిగిన న్యూజిలాండ్ సిమర్ కైల్ జెమిసన్. సిద్దిపేట జిల్లా నూతన కలెక్టరేట్ మరియు కమిషనరేట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం కేసీఆర్. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు ప్రమాదం. కాన్వాయ్ ముందు వెళ్తున్న కారుకు ఒక్కసారిగా అడ్డు వచ్చిన అడవి పందులు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను హెచ్బిఓ ఆక్సియస్ జర్నలిస్ట్ జోనాథన్ స్వాన్ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ను ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు చాలానే అడిగారు స్వాన్. ఇక ఇస్లామోఫియాకు వ్యతిరేకంగా పోరాడాలని ఇస్లాం స్టేట్ నేతలకు కిందటి ఏడాది ఇమ్రాన్ లేఖలు రాసిన విషయాన్ని ప్రస్తావించిన స్వాన్ చైనా విషయంలో ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారని నిలదీశారు. మీ పొరుగున పశ్చిమ చైనాలో అక్కడి ప్రభుత్వం 10 లక్షల మందికి పైగా ఉయిగుర్లను బంధించి హింసిస్తోంది. బలవంతంగా వాళ్లకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేస్తోంది. సింగ్జియాంగ్లో మసీదుల్ని కూలగొట్టింది. రంజాన్ వేళ పవిత్రంగా ఉపవాసం పాటించే వాళ్లను శిక్షించింది. ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో నడుస్తున్న ఇస్లామోఫోబియాను నిలదీసే మీరు పొరుగునే ఉన్న చైనాను ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అవకాశాలు దొరుకుతున్నా నిలదీయలేక ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని అడిగారు స్వాన్. జేపీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సయోధ్య చేసుకోవాలని శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ మహారాష్ట్ర సీఎం పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కోరారు. ఆలస్యం కాకముందే మేల్కొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రతాప్ సర్నాయక్ పై మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతోంది. తమతో పాటు పలువురు శివసేన నాయకులు కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇవి తొలగిపోవాలంటే బీజేపీతో సయోధ్య కుదుర్చుకోవాలని ఈ నెల 10వ తేదీన రాసిన లేఖలో ఉద్ధవ్ను సర్నాయక్ కోరారు. జేపీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సయోధ్య చేసుకోవాలని శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ మహారాష్ట్ర సీఎం పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కోరారు. ఆలస్యం కాకముందే మేల్కొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రతాప్ సర్నాయక్ పై మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతోంది. తమతో పాటు పలువురు శివసేన నాయకులు కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇవి తొలగిపోవాలంటే బీజేపీతో సయోధ్య కుదుర్చుకోవాలని ఈ నెల 10వ తేదీన రాసిన లేఖలో ఉద్ధవ్ను సర్నాయక్ కోరారు. 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. యోగా ద్వారా ప్రతి దేశం సమాజం స్వస్థత పొందుతుందని ప్రధాని మోదీ అన్నారు. యోగాను ఆరోగ్య ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యోగా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. దీని ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని తెలిపారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కరోనాతో భారత్ సహా పలు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయని, దేశంలోని ప్రతి చోటు నుంచి చాలా మంది యోగా సాధకులుగా మారారని తెలిపారు. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందని, యోగాను సురక్ష కవచంగా మార్చుకోవాలని అన్నారు. యోగా ద్వారా రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుందని, మంచి ఆరోగ్యం సమకూరుతుందని అన్నారు. దీర్ఘకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని, శారీరక మానసిక దృఢత్వాన్ని యోగా పెంపొందిస్తుందని, కరోనా విపత్తు వేళ యోగా ఆశాకిరణంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. రుణభారంతో కుదేలైన అనిల్ అంబానీ గ్రూప్ సంస్థ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కొనుగోలుకి ఆదమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గరిష్ట బిడ్డర్గా నిలిచింది. 2,900 కోట్ల ఆఫర్తో బిడ్ను వేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఆదమ్ నుంచి ముందస్తు చెల్లింపుగా 90% నిధులు లభించనుండగా మరో 300 కోట్లు ఏడాదిలోగా బీఓబీ పొందనున్నట్లు వివరించాయి. బిడ్డంకు వారాంతాన గడువు ముగిసింది. ఈ ప్రక్రియ సజావుగా పూర్తయితే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కు రుణాలిచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా 2,587 కోట్లు అందుకునే వీలున్నట్లు పేర్కొన్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ పేస్ పదునుకు భారత్ తడబడింది. కలిసొచ్చిన పిచ్ పై న్యూజిలాండ్
సిమర్కైల్ జెమిసన్ నిప్పులు చెరగడంతో భారత్ బదులు వెళ్ళలేకపోయింది. ఆదివారం తొలి సెషన్లోనే భారత్ పతనం అంచున నిలిచింది. చివరకు రెండో సెషన్ మొదలైన కాసేపటికి భారత్ తొలి ఇన్నింగ్స్ 92.1 ఓవర్లలో 217 పరుగుల వద్ద ముగిసింది. రెహానా బంతుల్లో 49, 5 ఫోర్లు, కోహ్లీ 196 బంతుల్లో 44 బంతులు, 1 ఫోరు రాణించారు. బౌల్డ్ వాగ్నర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత న్యూజిలాండ్ మూడో ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. భారత స్కోర్కు 116 పరుగుల దూరంలో నిలిచింది. విలియమ్స్ను 12 బ్యాటింగ్ చేశారు. రాస్ టేలర్ బ్యాటింగ్ క్రీజ్లో ఉన్నారు. ఇక అశ్విన్ ఇషాంత్కు చెరో వికెట్ దక్కింది. కర్నూలు నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 25వ రోజు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన తెలుగు టీవీ ఆంధ్రాక్షర పత్రికా చైర్మన్ మహబూబ్ బాషా మరియు యూపీ నరసింహారెడ్డి ట్రస్ట్ సభ్యులు ఏవి ప్రతాప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబ్ బాషా మాట్లాడుతూ ఆసుపత్రిలో కరోనా విపత్తు వేళ ఆసుపత్రికి వచ్చిన పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయడం గొప్ప విషయమని అన్నారు. అన్నదానం మహాదానం అని అన్నారు. పేద ప్రజలకు కరోనా కష్టకాలంలో కడుపు నిండా అన్నం పెడుతున్నందుకు అభినందించారు. ఈ రోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారికి వారి కుమారులు యూపీ విజయమోహన్ రెడ్డి, యూపీ శివప్రసాద్ రెడ్డి, కూతురు శిరీషారెడ్డి అభినందించారు. కీర్తిశేషులు యూపీ నరసింహారెడ్డి ట్రస్ట్ సభ్యులు ఏవి ప్రతాప్ మాట్లాడుతూ రోజు 1400 మందికి భోజనం ప్యాకెట్లను పంపిణీ చేస్తుందని తెలియజేశారు. మా ట్రస్ట్ సభ్యులు చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు కరోనా కష్టకాలంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో, కడప ఆసుపత్రిలో, తిరుపతి కిమ్స్ ఆసుపత్రిలో చేస్తున్నారని అన్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి సహకరించిన ట్రస్ట్ సభ్యులకి, పాత్రికేయులకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పది. అలాంటి అన్నదాన కార్యక్రమము ఈరోజు మన నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళ కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా నరసింహారెడ్డి గారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇలాంటి కరోనా విపత్తు సమయంలో రోజుకి 1300 మందికి అన్నదానం చేయడం అనేది చాలా గ్రేట్ ఇష్యూ. సో ఇలాంటి కార్యక్రమము మన కర్నూలులోనే కాకుండా నంద్యాల, తిరుపతి ఇలాంటి అన్ని చోట్ల చేస్తున్నారని తెలియజేశారు. సో భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేయాలా. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. మా సహాయ సహకారాలు ఎల్లవేళలా మీడియా తరఫు నుంచి వీళ్ళందరికీ ఉంటాయని తెలియజేస్తున్నాం. యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ యూపీ శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు 25వ రోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మేము 30 రోజులు చేయాలనుకున్నాము. కాకపోతే గవర్నమెంట్ గవర్నమెంట్ చేయాలి వరకు లక్షలు పండించడం ఈరోజు లాస్ట్ కార్యక్రమానికి మన వన్ టీవీ, మన తెలుగు టీవీ అధినేత మహబూబ్ బాషా గారిని మనం పిలవడం జరిగింది ఇక్కడికి. సార్ కూడా సేవాగుణాలు ఎక్కువ చేస్తూ ఉంటాడు కాబట్టి అన్నదాన కార్యక్రమం చెప్పగానే సార్ కూడా స్పందించి నేను కూడా వస్తాను మనకు తెలియజేసి సార్ ఈరోజు రావడం జరిగింది ఇక్కడికి. మనం ఇక్కడే కాదు, దాదాపుగా నంద్యాల, కడప, తిరుపతి కలిసి దాదాపు 40,000 మందికి మనం పేదల కడుపు నింపినాం ఈ 25 రోజుల్లో. దానికి మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం. అలాగే ముందు ముందు ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా యూపీ నరసింహారెడ్డి గారి చారిటబుల్ గారు ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఆ దేవుడు వాళ్ళకు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాము. అలాగే జర్నలిస్టులు కూడా ఈ కరోనా టైంలో, ఈ క్రైసిస్లో వాళ్ళు కూడా ఎంతో కష్టపడ్డారు. అలాగే నాకు తెలిసింది సార్ కూడా జర్నలిస్టులు బియ్యము అవన్నీ నిత్యావసర సరుకులు మొత్తం సాధించారంట. సార్ కూడా ధన్యవాదాలు. ఇలాగే కష్టతరపున ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చి కూడా మేము ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఉన్నాం. మా టీం సభ్యులు చాలామంది మహేష్, సురేష్, సందీప్, ప్రసాద్, శివ, దిలీప్, జాకీర్ వీళ్ళందరూ కష్టపడితేనే ఈరోజు 25 రోజులు మనం ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము. వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. మన యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతాప్. కృష్ణా జిల్లా వాస్తవాయి మండలం చిట్యాల గ్రామంలో గుండెపోటుతో మరణించిన వల్లపు దాసు భాస్కర్ రావు వారి కుటుంబానికి అండగా మేమున్నామంటూ 100 కిలోల రైస్, 7,000 రూపాయల నిత్యావసర సరుకులను అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బైండ్ల సంఘం ప్రెసిడెంట్ మందపాటి పాపారావు, వైస్ ప్రెసిడెంట్ వల్లపు దాసు తిరుపతిరావు,
ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ వి గురవయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్పీ స్వామి, మాజీ సర్పంచ్ కె స్వామి తదితరులు. సంఘం గుర్తింపులోకి సంఘం అనేది గుర్తింపు ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే సరే ముందు తెలంగాణ ఏంటంటే అంత పరిస్థితులు అనేది ఎవరికే సమస్య వచ్చినా మనం మాట్లాడుకుంటూ కలిసిపోయేట్టుగా కులపరంగా తెలంగాణకి పొద్దున్న జిల్లా కానీ ఒక తాతగారు ఒక సాయం చేయడంగా మనకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలండి. మంచికి చెడుకి పొలానికి విత్తనాలు తాగారు. నేను ఇప్పుడు డబ్బు కళాకారులని ఈ నాలుగు గ్రామాలకి మరి రజుగులు కానీ అందరూ కార్పొరేషన్ ఉన్నాయి. మనవాళ్ళు చేసిన కళాకారులు ఉంటారు కదా, దాంట్లో పనిచేసిన ఉంటారు కళాకారులు, వాళ్ళు కూడా తర్వాత ఎంతో పెంచినట్టుగా అలాంటి వాళ్ళకి కళాకారులు ఏదైతే కళాకారులు పెంచినట్టుగా స్టేట్గా ఇప్పుడు వాళ్ళందరూ కళాకారులు మనవాళ్ళు కూడా ఏంటంటే మన కూడా కళే కదా. దానికోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రేపు సీఎం మెమోరం ఇచ్చి దీన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేసి మనం కూడా మాకు వచ్చే మూడు జనాభా ఎస్సీలో కూడా మాకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాలో కూడా ఉండాలి. వాళ్ళతో మాకు కూడా పెన్షన్ కావాలి. అదే దాని మీద మీరేమో అది తెలంగాణ మనకు రావాల్సిన నిధులు దాని అడగాలని దీనికంటే మండల కమిటీ జిల్లా కమిటీ స్టేట్ కమిటీ జరిగిందమ్మా బెంగళూరులో. కాబట్టి జిల్లా కమిటీ తీసుకున్నారు. జిల్లా కమిటీలో ఎవరు అనేది జిల్లా ప్రెసిడెంట్ దీంట్లో నలభై సంవత్సరాల వాళ్ళకి ప్రతి ఒక్కరికి కళాకారులు ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది. 3,000 రూపాయలు 40 సంవత్సరం ముందు అంటే దానికి పెన్షన్ తీసుకోండి. మనం ఏది జమటికి జోడి వేసుకొని మొదలు వేసుకొని పాయింట్ దిగుతుంది. ఇదే పెన్షన్ వస్తుంది అండి. సచివాలయం మొదలు కూడా చేస్తాను మేము మొత్తం పెన్షన్ రాకపోతే మేము మాట్లాడితే అర్థం లేదు. మీరు రండి అండి, కొంచెం ఐక్యతగా ఉండాలి. మీరు పార్టీ ఖర్చు ఏ పార్టీ ఖర్చు కాదు, పార్టీ ఖర్చు. టెంగుటూరు మండలం నిడమలూరు గ్రామం అంబేద్కర్ నగర్లోని దళిత గాయకుడు దాసరి కోటేశ్వరరావు వయసు 56 సంవత్సరాలు హార్ట్అటాక్ వలన మరణించడం జరిగింది. కోటి భార్య ఈశ్వరమ్మ, కూతురు అపర్ణలు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. గతంలో ప్రజా సంఘాల్లో తిరుగుతూ అంబేద్కర్ పాటలు పాడుతూ ప్రజలకు దగ్గరయ్యారు. కోటి పార్థివ దేహాన్ని సందర్శించడానికి కొండేపి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మరియు పీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాతాసి వెంకయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటి మంచి దళిత గాయకుడు అని, మంచి వ్యక్తి అని, అందరికీ తెలిసిన వ్యక్తి అని ఆయన అశ్రు నివాళి తెలియజేశారు. ఆయనతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు జంక్షన్ రావు, దేవరపల్లి మోహన్ రావు, వైఎస్ఆర్సీపీ యువ నాయకులు ఎస్కే మస్తాన్, వలి, మధురశ్రీ కవి, పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ శ్రీధర్రావు, కానిస్టేబుల్ ఎస్కే ఖాదర్వలి, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, మిత్రులు, బంధువులు, అభిమానులు వారి నివాళి తెలిపి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. నుంచో పోయిన వద్దు వారు కట్ట నుంచో రోజు సార్ సార్ తీసాంలేయా, తీయకుండా ఎందుకుంటాం, అంత మనవాళ్లే కాబట్టి తీయకుండా ఎట్టుంటాం. కానీ మొత్తాన్ని కవర్ చేసాం. దాసరి కోటేశ్వరరావు ఈ ప్రాంతంలో అందరికీ తెలిసిన వ్యక్తి. ఇంతకుముందు కారం ట్రెడిషన్ అవచ్చు, దళిత ఉద్యమాల్లో చాలా చురుకైన పాత్ర పోషించాడు. ఒక మంచి గాయకుడికి కూడా జనందరికి కూడా తెలుసు. ఈరోజు ఆయన హార్ట్ అటాక్తో చనిపోవడం అనేది యావత్ దళితులందరికి కూడా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరని చెప్పని దళిత జాతి అంతా కూడా ఆయన్ని
ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆయన వాళ్ళ కుటుంబాన్ని అందరికి కూడా ఏదైనా అవసరమైతే పిల్లలకు కానీ మిగతా కుటుంబానికి కానీ మా వైసీపీ పార్టీ తరఫున అదేవిధంగా మా తరఫున ఏ సహాయం కావాలన్నా కూడా మేము చేస్తామని చెప్పని ఈ సభాముఖంగా అందరికి కూడా తెలియజేస్తాం. సిద్దిపేట జిల్లా నూతన కలెక్టరేట్ మరియు కమిషనరేట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం కేసీఆర్ కాళ్లకు మొక్కారు సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి. తన హోదాను మర్చి కలెక్టర్ ఒక రాజకీయ నాయకుని కాళ్లు మొక్కడానికి సామాన్య ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యావంతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ సామాన్యుడు మాట్లాడుతూ నువ్వు కలెక్టర్వా లేక కేసీఆర్ చెంచావా అంటూ సామాన్యుడు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నమస్కారం. సిద్దిపేట జిల్లా వాసులకు, సిద్దిపేట పట్టణ ప్రజలకు చేతులొచ్చి జోడించి నమస్కరిస్తున్నాను. ఈరోజు జరిగిన వాస్తవాన్ని మీరు గమనించగలరు. ఒక ఐఏఎస్ అధికారి, ఒక జిల్లాకు సంబంధించిన అధికారి చేస్తున్నది ఏంటి? అతను ప్రజల మనిషి లేక ప్రభుత్వ మనిషి? ఈరోజు ప్రజలు కరోనాతో అల్లాడి చచ్చిపోతున్నారు. అది పట్టింపు లేదు. నీకు హోదా దొరికిందని ఏమంటారు, మన తన్నీరు హరీష్ రావు ఒక మంత్రి బినామీ పేర్ల మీద నువ్వు ఆస్తు సంపాదించి కేసీఆర్ కాళ్ళు మొక్కినామంటే సిద్దిపేట ఏమంటారు, చరిత్రని సర్వనాశనం కలిపింది. దయచేసి ఆలోచించండి ప్రజలారా, ఆలోచించండి, మేల్కోండి. ఈరోజు ఇది పద్ధతి కాదు, కాళ్ళు మొక్కుడు పద్ధతి కాదు. నువ్వు అంతా కాళ్ళు మొక్కి ఉంటే నువ్వు రాజీనామా చేసి వెంటనే కేసీఆర్ ఇంటికి వెళ్ళి కేసీఆర్ ఇంటి కుటుంబంలో కలిసి వాళ్ళ కాళ్ళు మొక్కు, వాళ్ళ కాళ్ళు కలిగి ఏమంటారు నీళ్ళు తలకాయ మీద వేసుకో. నాకు తెలుగు మాట్లాడ రాకపోవచ్చు, కాకపోతే వాస్తవం ఒప్పుకో. వెంకటరామరెడ్డి, నీకు ఏమన్నా సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటే ఒక ఐఏఎస్ అధికారి ఉండి నువ్వు చేస్తున్న పని ఏంటిది? దయచేసి నువ్వు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడదు. తక్షణమే రాజీనామా చేసి నీ పని ఎందుకు చేసుకో. నువ్వు సంపాదించుకున్నావు చాలా, బినామీ పేర్ల మీద ఆస్తులు అన్నీ ఉన్నాయి. నువ్వు ఎప్పుడు కనబడ్డావా సిద్దిపేట? మాకు హరీష్ రావు వస్తే కనబడతావు, అప్పటిదాకా నువ్వు కనబడవు. నువ్వు నా మీద కేసులు చేస్తావా చేసుకో. ఇది సోషల్ మీడియా నాది, నేను మాట్లాడుతున్నా, అన్ని మీడియాలో వస్తుంది. కాకపోతే నువ్వు చేస్తున్నది నీ మనస్సు మీద చేసుకుని ఒప్పుకో. నేను చేస్తున్న తప్పని. ఈ రోజున కూర్చున్న కూర్చి మా ఆస్తి, ప్రజల ఆస్తి. సీఎం వచ్చింది కాళ్ళు, ప్రజల ఆస్తి. నువ్వు ఎవరితోనయా తప్పు చేసినావు, చాలా తప్పు చేసినావు. ఇవి తెలిసిపోయింది గుణాలు, అర్థం చేసుకో. వెంకటరామరెడ్డి, మిస్టర్ కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్, యు అండర్స్టాండ్. నాకు చెప్పుడు కాదు. ఇవాళ ఉన్నోనికి ఇచ్చి డబుల్ బెడ్రూమ్, ఒక పేద ఇంట్లోకి లేదు ఇల్లు, మనకి ఇల్లు లేదు, కిరాయి కట్టే స్తోమత లేదు, అసలు గారు ఇవ్వలేదు అంటే మీ రాజకీయం ఎన్ని రోజులు నడుస్తాయా? కొన్ని రోజులు. నీది సర్వీస్ 35 ఏళ్ళు, ఆ సర్వీస్ని సర్వనాశనం కలుపుకున్నావు. ఆ రోజు ఎంత సంపాదించుకున్నావు? ఎన్ని రోజులు బతుకుతావు? అది కాదు పద్ధతి. బతికే జీవితం నడుచుకో. ఒక ఐఏఎస్గా చదువుకున్నట్టు ఎట్లనే ఫాస్ అయిపోయాను ఐఏఎస్గాను. పద్ధతి కాదు ఇది, నడుచుకో. వెంకటరామరెడ్డి, ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి నేను సిద్దిపేట నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. నేను నీకు నువ్వు ధైర్యం ఉంటే రా మాట్లాడదాం. ఎక్కడికి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదివారం కామారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్ భవనాన్ని మరియు ఎస్పీ భవనాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన కె చంద్రశేఖరరావు గారికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరియు టీఆర్ఎస్ నాయకులు మరియు జిల్లా కలెక్టర్ ఏ శరత్, ఎస్పీ శ్వేతారెడ్డి మరియు పోలీసు సిబ్బంది వారు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించి కలెక్టర్ భవనాన్ని, ఎస్పీ భవనాన్ని ప్రారంభించారు. కామారెడ్డికి విచ్చేసిన సీఎం చంద్రశేఖరరావు గారు వస్తున్న నేపథ్యంలో వివిధ మండలాల నుంచి గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మరియు టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ గ్రామ సర్పంచులు మరియు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
तद्वायु ओम तदात्मा ओम वैराज्यम् ओम पारमेश्वराज्यम् भूतेषु गुहायं विश्वमोदिषु तम यज्ञस्व विष्णुस्व प्रजापतिं राजाधिपवेनाधिपवे स्वमान् भवः सर्वमङ्गलमाङ्गल्ये दिवे सर्वसाधके शरण्ये त्र्यम्बके नमोऽस्तुते। ओम भूतं प्रेतं राजे श्री परमेश्वराम्बिक देवताय नमः। अमृतै वै प्राणो अमृतः सभ्यो नमः। राधादिदेवताभ्यो नमः। सर्वेशभ्यो नमः। सर्वेशभ्यो नमः। हर हर महादेवभ्यो नमः। गट्मेलम जानम पार्वतीपदे हर हर महादेवभ्यो नमः। सर्वेशभ्यो नमः। ओम जयस्य वो नाम रूपाभ्यां या देवी सर्वमंगलात्रयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगलं लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभव येषाम् इन्दिवरश्यामोर्दयस्तो जनार्दना आपदामवर्तारां दातारां सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। ओम
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం టీఆర్ఎస్ నాయకులు అంద్యాల రమేష్ సింగిల్ విండో వైస్ చైర్మన్ అంద్యాల రమేష్ మాజీ ఎంపీటీసీ గత 30 సంవత్సరాల క్రితం అమ్మిన భూమిని నాది అని దౌర్జన్యం చేస్తున్నారు. నాకు కలెక్టర్ ఆర్డర్ కాపీ ఇచ్చిన దానిని లెక్క చేయకుండా నాకు కలెక్టర్ ఆర్డర్ పని చేయదు, ఇది నా ఆర్డర్ అని నన్ను కొట్టారని, నేను అరకొండ స్వామి తండ్రి నర్సయ్య గ్రామం రాజంపేట నివాసినని, నాకు రాజంపేట శివార్లో సర్వే నంబరు 535/A4లో గల భూమిని గత 30 సంవత్సరాల క్రితం అంద్యాల చిన్న బాలయ్య దగ్గర మా తండ్రి అరకొండ నర్సయ్య తండ్రి నర్సయ్య కొనుగోలు చేశారని, దానిని నేనే ప్రతి ఏడు సాగు చేస్తున్నానని, ఈరోజు మొక్కజొన్న వేసిన తరువాత నన్ను అంద్యాల రమేష్ కొట్టాడని, నా ఫోను గుంజుకున్నాడని, కలెక్టర్ ఆర్డర్ కాపీ లేదు, ఏమీ లేదు, కలెక్టర్ ఎవడు వాడు, స్థానిక ఎంఆర్ఓ ఇవ్వాలి అని బెదిరింపులకు గురిచేస్తున్నారని, దీనిపై స్థానిక అధికారులు మరియు ప్రజాప్రతినిధులు నాకు న్యాయం జరగాలని కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా రాజమండ్రి మండల కేంద్రంలో ఉన్నటువంటి 535 సర్వే నంబర్లో గత 30 సంవత్సరాల క్రితం మా నాన్న ఆమెదాల చిన్నబాలయ్య దగ్గర కొనుగోలు చేశారు. దీన్ని మేము 30 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాము. దీనిపైన ఎలాంటి పాస్బుక్ లేనందున మేము గత 6 సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉంటే 2019లో మాకు ఎంఆర్ఓ గారు సర్వే చేసి నాకు ఎండోమెంట్ కాపీ ఇచ్చి ఆర్డీఓ గారికి ఫార్వర్డ్ చేశారు. ఇది ఆర్డీఓ దగ్గర నుంచి కలెక్టర్కు ఫార్వర్డ్ చేశారు. కలెక్టర్ నుంచి మాకు ఆర్డర్ కాపీ వచ్చింది. అయినా కానీ అధికార పార్టీ నాయకుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మన ఆమ్దాల రమేష్ మండల్ అధ్యక్షుడు ప్రెస్ సొసైటీ వైస్ చైర్మన్ వారు అధికార పార్టీ దాని ద్వారా ఈరోజు వాళ్ళ అల్లుని ట్రాక్టర్ తీసుకొచ్చి నేను మక్క ఉదయం 12 గంటల సమయంలో ఆయన వాళ్ళ అల్లుని తీసుకొని ట్రాక్టర్ తీసుకొని వచ్చి డోజర్తో మొత్తం నేను నొక్కేస్తాను, ఎట్లా చేసినా నువ్వు నాది ఇది నా మామ ఆస్తి నాకు చెందింది అని దౌర్జన్యంగా నా పైన బూత్ మాటలు తిడుతూ నా పైన కొట్టి నా ఫోన్ పగలగొట్టాడు. వీడియో తీస్తుంటే దీనిపైన మరి స్థానిక కానీ గారు కానీ ఈ ఆర్డర్ కాపీ ఓడిచ్చిన వాడికి ఏం హక్కు ఉన్నది, కలెక్టర్ నీకేం చేస్తాడు నా భూమి పైన అని వల్గర్గా తిట్టడం జరిగినది. మరియు ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ గారు మరి మన ఎంఆర్ఓ గారు మరి హెడ్ క్వార్టర్స్లో ఉన్న ప్రజాప్రతినిధులు మరి యువత గుడక ఇలాంటి భూముల అక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళపైన మీరు చర్యలు తీసుకొని మీద వాళ్ళకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. సీఎం కేసీఆర్ పర్యటన అనంతరం మంత్రి హరీష్ రావు సిద్దిపేట నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సిద్దిపేట నాగులబండ వద్ద అకస్మాత్తుగా రోడ్డుపైకి ఎడమ వైపు నుండి అడవి పందులు గుంపులు రావడంతో ఒకేసారి కాన్వాయ్ నెమ్మది కావడంతో కాన్వాయ్లోని కారులు ఒకదానికొకటి ఢీకొనడంతో మంత్రి కూర్చున్న కారు సెక్యూరిటీ వాహనాలు కొంత డ్యామేజ్ జరిగింది. మంత్రికి సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వేరే వాహనంలో మంత్రి సురక్షితంగా హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. అది కూడా పక్కకే పెట్టు.
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం శ్రీ వెంకటేశ్వర కాలనీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు, జాతీయ స్థాయి యోగా క్రీడాకారులు మధ్యల భరత్ మాట్లాడుతూ యోగా ప్రియులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గత 6 సంవత్సరాలుగా భరత్ యోగా విజన్ సంస్థ ఆధ్వర్యంలో వైభవంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎంత సౌభాగ్యవంతులైన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగి లేని వారు అభాగ్యులేనని, ప్రతిరోజు యోగాసనాలు, ప్రాణాయామం సాధన చేయడం వలన వ్యక్తి ఆరోగ్యంతో పాటు మానసిక ఉద్రిక్తత నుండి రక్షణ పొంది మనశ్శాంతిని పొందవచ్చునన్నారు. పతాంజలి మహర్షి రచించిన యోగా సూత్రాలు మనకు మార్గదర్శకాలని, ఆయన ప్రతిపాదించిన అష్టాంగ యోగం అతి ముఖ్యమైనదని, అందులోని యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి వంటి విభాగాలపై పూర్తి అవగాహనతో యోగాను సాధన చేసినచో వారు పరిపూర్ణ యోగులు అవుతారు అనడంలో ఆశ్చర్యం లేదన్నారు. కానీ ప్రతి ఒక్కరూ శిక్షకుని సమక్షంలో మాత్రమే యోగా నేర్చుకోవడం ఉత్తమమని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగాను ఆచరించవలసిందిగా వారు కోరారు. ఈ క్రమంలో పెద్ద చిన్న తేడా లేకుండా కాలనీ వాసులు ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. నోట్ వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు దామోదర్ మరియు కాలనీ వాసులు మధ్యల సత్యనారాయణ, సప్పని శ్రీనివాస్, సుధాకర్, ఆంజనేయులు, భూమేష్ స్వామి, నరేందర్ తదితర కాలనీ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం. అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది ఎక్కడి నుంచో చేయడానికి వచ్చింది. వరల్డ్కి మన ఇండియా ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటి అంటే యోగా. దట్ టు హెల్త్ ఈజ్ వెల్త్. మన భారతదేశానికి మనం ఏమిచ్చిన, మన ప్రపంచానికి మనం ఏమిచ్చింది భారతదేశం అంటే ఒక సంపదనిచ్చింది. అది ఎటువంటి సంపదన అంటే ఆరోగ్యం అనే సంపదనిచ్చింది. సో మన ఇండియాలో పుట్టినటువంటి యోగాకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చి ఐక్యరాజ్య సమితి దాన్ని గుర్తించి దాన్ని ఒక డేగా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచ ఐక్యరాజ్య సమితికి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అండ్ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా చేయడానికి మనకు పతంజలి రచించినటువంటి యోగా సూత్రాన్ని మార్గదర్శకాలుగా చెప్పుకోవచ్చు. పతంజలి రచించినటువంటి యోగా సూత్రాలు మనకు ముఖ్యమైనవి యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. ఈ 8 విభాగాలని అష్టాంగ యోగం అంటే మనం ఈ అష్టాంగ యోగాన్ని మనకు పతంజలి గారు ప్రతిపాదించి యోగా సూత్రాన్ని రచించారు. ఈ విభాగాలపై పూర్తి అవగాహనతో మన యోగాన్ని కనుక ప్రతిరోజు చేసినట్లయితే ఎటువంటి రోగాలు కూడా మన దరిచేరవు. అని మనకు సమాజంలో మరి ఎంతోమందికి మనం మార్గదర్శకులం కూడా అవుతాం. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద యోగా చేయండి, యోగాను అలవాటు చేసుకోండి, యోగాను ప్రతి ఒక్కరికి నేర్పించండి. ప్రతి ఒక్కరూ యోగాను అలవాటుగా చేసుకుంటారని కోరుకుంటూ శుభాకాంక్షలు. రామాయంపేటలో గత 6 సంవత్సరాలుగా వ్యాసనర్సి యోగా సొసైటీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. అంటే ఈసారి ప్రత్యేకంగా వెంకటేశ్వర కాలనీలో నిర్వహించడం జరుగుతుంది. కాలనీ సభ్యులంతా కూడా సహకరించి చాలా వైభవంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యోగా గురించి మనం చెప్పుకోవాలి. యోగాకు ఆద్యుడు శివుడు. యోగాకి ఆద్యుడు శివుడు. ప్రతి బంగుమల కూడా శివుడు మనకు గుర్తొస్తున్నాడు. మన శ్రీ వెంకటేశ్వర కాలనీలో ప్రప్రథమంగా యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది అతి సంతోషమైన విషయం. అలాగే ఇది ఏదో మనము కాదు, గత పూర్వీకుల నుంచి ఈ యోగాసనాలు అనేటివి ముందుకు వచ్చినవి. కాకపోతే ఏంటంటే దీన్ని ప్రస్తుత సమాజంలో అంతర్జాతీయంగా విస్తరింపజేసి దీంట్లో ఉన్నటువంటి సుమారుగా 5,000 యోగాసనాలు ఉన్నాయి. కాకపోతే మరీ ముఖ్యంగా ఒక 500 వరకు ప్రధానంగా ఉన్నవి. వాటినే మనం ఆచరిస్తూ ఉన్నాము. ఆ 500లో ఒక 5 నుంచి 10 వరకు చేసినప్పటికీ ఉచిత ఆరోగ్యాన్ని సంపాదించిన వారం అవుతాము. దీన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ ముందుకు వెళ్తే ఎంతో బాగుంటుందని ఆశిస్తున్నాను. యోగా దినోత్సవం సందర్భంగా మన కాలనీవాసులు భరత్ యోగా మాస్టర్ ఆధ్వర్యంలో యోగా ఆసనాలు ఈరోజు నేర్పించడం, మన కాలనీవాసులందరికీ నేర్పించడం జరిగింది. ఇదే యోగా కార్యక్రమాన్ని రోజు క్రమంగా నిర్వహిస్తారని నేను కోరుకుంటున్నా. అయితే ఈ యోగా వలన వచ్చే లాభాలు ఏంటి అంటే, ఈ యోగా అనేది మన భారతదేశంలో పుట్టింది. ఇవాళ 217 దేశాలల్లో యోగా అనేది మొత్తం విస్తరించిపోయింది.
యోగా వలన కలిగే లాభాలు, యోగా అనేది ఒక హిందువులది మాత్రమే అనేది ఒక సమాజంలో ఉండే. ఇలా అరబ్ కంట్రీసు, ముస్లిం కంట్రీసు అందరూ కూడా యోగా, శ్రీ రవిశంకర్ గురూజీ, బాబా రామ్దేవ్జీ, మన యోగా మహర్షి యోగా, ఇవన్నీ ప్రపంచ దేశాలకు యోగా అనేది తెలియజేసినాయి. యోగా ద్వారా ఏమవుతుంది అనేది కూడా ప్రపంచంలో ఉన్న జనాభా అందరికీ కూడా యోగా గురించి తెలిసిపోయింది. ఇది యోగా వలన ఏమి లాభాలు జరుగుతాయి? యోగా చేసేటోనికి క్యాన్సర్ రాదు, యోగా చేసేటోనికి కరోనా రాదు, యోగా చేసేటోనికి అల్సర్ రాదు, ఎటువంటి బీమారులు కూడా యోగా వలన రావు. మానవునికి అంటూ కూడా ఈ రోగాలు కూడా దరిచేరవు. ప్రతినిత్యం యోగా చేసినట్టయితే ఆ మానవునికి ఒక ట్యాబ్లెట్ మాత్ర అనేది కూడా అవసరం ఉండదు. ఇది ఓం అనే శబ్దం ఏదైతే భరత్ చేపించిండో, ఓం శబ్దం ద్వారా ఈ స్వరపేటిక, ఈ లంగ్స్ అనేది మన స్థితిని మంచిగా పనిచేస్తుంటుంది. ఇది టైం ప్రకారం బ్రీతింగ్ ఎట్లా పనిచేయాలనో అట్లా పనిచేస్తుంటుంది. ఇది గొంతు ద్వారానే మనకు ఈ కరోనా, ఇది లంగ్స్ ద్వారా కరోనా వస్తుంది. ఈ ఓం అనే శబ్దంతో మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ స్వరపేటిక ఎప్పుడు నిత్యము శ్వాసకోశాలు మంచి పనిచేస్తూ ఉంటాయి. ఇవి కంటిన్యూగా మంచిగా ఇది మంచి ఆసనం. ఇది ఓం అనే శబ్దము స్వరంలో క్యాన్సర్ కానీ, ఇది లంగ్స్లో క్యాన్సర్ కానీ, ఎటువంటి ఊపిరితిత్తుల దగ్గు, దమ్ము, ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధులు కానీ ఈ ఓం ద్వారా క్లీన్ అయిపోతున్నాయి, వచ్చినవి కూడా పోతున్నాయి. ఇది అందరు గమనించరు. ప్రపంచ దేశాల్లో అనే శబ్దాన్ని పాటించి ఆ ఓం ద్వారా ఈ గొంతును క్లీన్ చేసుకుంటారు. ఏదైతే కొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చినాయో గొంతులో, ఆ ఓం ద్వారా ఆ ఇన్ఫెక్షన్లన్నీ తొలగిపోతున్నాయి. ఇటువంటి కార్యక్రమాన్ని భరత్ పెట్టినందుకు చాలా అప్రిషియేట్ చేస్తున్నా. మరి ఇక ముందు కూడా అందరికీ యోగా నేర్పిస్తూ ఎటువంటి వ్యాధులు రాకుండా కాపాడాలని నేను భరత్ను కూడా కోరుతున్నా. ఈ యోగా వలన ఈ యోగా గురించి 5 నిమిషాల్లో చెప్తే కాదు, కొన్ని 100 గంటలు కూడా సరిపోవు యోగా గురించి చెప్తే. ఈ యోగా ఒకప్పుడు రిజెక్ట్ చేసారు, ఇంగ్లీష్ దేశాలు కానీ అరబ్ దేశాలు కానీ రిజెక్ట్ చేసారు. యోగాతో ఏం లాభం అవుతుంది అనేది మన యోగా గురువులు ప్రపంచానికి తెలియజేస్తే ఆశ్చర్యపోయారు. మంచి క్యాన్సర్ బీమారులు కూడా పోయినాయి ఈ యోగాతో. అటువంటి యోగా ఇవాళ భారతదేశంలో పుట్టినందుకు, మనం భారతీయులమైనందుకు ఎంతో గర్విస్తున్నాం. ఇవాళ ఈ యోగాను ప్రపంచ దేశాలకు మన గురువులు పరిచయం చేసినందుకు వాళ్లకు పాదాభివందనాలు చేస్తున్నా. ఇవాళ యోగా డేను పురస్కరించుకొని భారత్ మన వెంకటేశ్వర కాలనీలో పెట్టినందుకు మన కాలనీ సభ్యులందరూ, పెద్ద మనుషులు అందరూ వచ్చి యోగాకు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ అటెండ్ అయ్యి మంచి కార్యక్రమం చేసినందుకు అందరికీ శుభాభివందనములు తెలుపుతూ ఈ కాలనీ తరఫున, ఈ కాలనీ అధ్యక్షునిగా నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండల ప్రధాన కేంద్రంలో నీరు, పేద కుటుంబాలు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కుటుంబ పోషణ కోసం ఉపాధి హామీ పనికి వెళ్తున్నారు. తిరుమలగిరి గ్రామంలోని పనిచేస్తూ పనికి ఉన్నా కానీ పని కల్పించక తిరుమలగిరి గ్రామం అవతల ఎల్లాపురం రంగుండ్ల శివారులో చాలా దూరంలో పనిచేస్తే చేయండి, లేకపోతే లేదు అని ఉపాధి హామీ అధికారులు చెప్పడం, మరియు పని ప్రదేశంలో కనీస తాగునీటి సౌకర్యం కూడా లేదని, చాలా మంది వృద్ధులు ప్రాణాలకు తెగించి చాలా దూరం నడవాల్సి వస్తుందని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ కోఆర్డినేటర్ జి రాములు, సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ హుస్సేన్, కళాశాల మహిళా విభాగం ఆఫీసర్ ఎం నిర్మల కుమారి గారు, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మన భారత ప్రభుత్వం, మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి యోగా మహోత్సవాలలో భాగంగా
ముఖ్య అతిథిగా ఈనాడు ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ రాములు గారు ఇచ్చేసి ఇక్కడ యోగా ఉత్సవాలను ప్రారంభించడంతో పాటు ఇక్కడ మా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ హుస్సేన్ సారు, అయోధ్య రెడ్డి, అదేవిధంగా నిర్మలా కుమారి, శ్రద్ధానందం, భైరయ్య, విశ్వనాథన్, సుదర్శన్ సార్ వీళ్ళందరూ కూడా మరి ఈరోజు యోగాను నిర్వహించడమే కాకుండా విద్యార్థుల్లో కూడా యోగాని అనుసరించడం ద్వారా ఏ రకమైనటువంటి ఆరోగ్య సంరక్షణ అనేది చేకూరుతుందనేటువంటి అంశాల మీద వారిని చైతన్యపరచడమే కాకుండా ఈనాడు మరి ప్రపంచం మొత్తాన్ని కూడా వణికిస్తున్నటువంటి మహమ్మారి అయినటువంటి కోవిడ్ని నియంత్రించడంలో కూడా మా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్సు అదేవిధంగా మా ఎన్ఎస్ఎస్ కార్యకర్తలు ముందంజలో ఉండి వారు మరి కొన్ని వెహికల్స్ని కూడా తీసుకొని ఎవరైతే కోవిడ్ బాధితులు ఉన్నారో వారందరినీ కూడా మరి హాస్పిటల్స్కి కూడా తీసుకెళ్తూ ఏమాత్రం కూడా భయపడకుండా కోవిడ్ వచ్చినప్పటికీ కూడా వారిని రక్షించాలనే ఒక ఉద్దేశంతో అవసరమైతే వారు ఇక్కడ మన సిద్దిపేటలో ఉన్నటువంటి హాస్పిటల్సే కాకుండా హైదరాబాద్ దాకా కూడా తీసుకొని పోయి మరి ఈ యొక్క కోవిడ్ బాధితుల్ని మరి హాస్పిటల్లో జాయిన్ చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. అందుట్లో ముఖ్యంగా నందా అనేటువంటి విద్యార్థి ఒక బైక్కి మరి ఒక ఆటో లాంటి తయారు చేసుకొని దాంట్లో అన్నీ ఏర్పాటు చేసుకొని ఆక్సిజన్ మొదలైనవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఆ యొక్క కోవిడ్ బాధితులను ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకుపోవటము ఇవన్నీ కూడా మా ఎన్ఎస్ఎస్ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా మరి కోవిడ్ ఇంత విశ్వరూపం ప్రదర్శిస్తున్నప్పటికీ మొదటి వేవ్లో కానీ రెండో వేవ్లో కానీ అనేక మందిని తీసుకుపోయినప్పటికీ కూడా ఇక్కడ అనేక రక్షణ చర్యలను చేపట్టడం ద్వారా మా కళాశాలలో మరి 3 4 మినహాయించి ఎక్కువ మంది కోవిడ్ రాకుండా ఉండటానికి ముఖ్యంగా ఈ యొక్క మా ప్రోగ్రామ్ ఆఫీసర్ చేసినటువంటి సర్వీస్ సేవ ఏదైతే ఉందో మరి అది ఎప్పటికీ కూడా మరి మా అనిర్వచనీయం అనేది మనం మర్చిపోలేనిది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మా కళాశాలకు ఇచ్చేసినటువంటి కూడా మన తెలంగాణ రాష్ట్ర పిత మరి మనం ఈనాడు స్వతంత్ర గాలుల్ని వాయువుల్ని పిలుస్తున్నామనంటే మరి జయశంకర్ గారి యొక్క సిద్ధాంతాలు యొక్క కృషి ఏదైతే ఉందో అది ఆచరణయోగ్యం. కాబట్టి వారిని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ రోజున వారిని కూడా గుర్తుంచుకుంటూ మరి వారి యొక్క విగ్రహానికి కూడా మన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారు మన యొక్క వార్డు కౌన్సిలర్ శ్రీదేవి గారితో కలిసి వారు మరి జయశంకర్ విగ్రహానికి కూడా పూలమాల వేసినందుకు వారిని మరొక్కసారి మేము మరి అభినందిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నా తరఫున మా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జేపీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సయోధ్య చేసుకోవాలి. శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ పేస్ పదునుకు భారత్ తడబాటు. కలిసొచ్చిన పిచ్పై నిప్పులు చెరిగిన న్యూజిలాండ్ సిమర్ కైల్ జెమిసన్. సిద్దిపేట జిల్లా నూతన కలెక్టరేట్ మరియు కమిషనరేట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం కేసీఆర్. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు ప్రమాదం. కాన్వాయ్ ముందు వెళ్తున్న కారుకు ఒక్కసారిగా అడ్డు వచ్చిన అడవి పందులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.